అందరికీ నమస్కారం. నా పేరు చిన్నస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అందరూ వాడవాడ భారతదేశంలో ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుండి యావత్ భారతదేశ ప్రజానికానికి జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంలో మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కొన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరంకుశంగా ఈరోజు మేము గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రశ్నించదలుచుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు ప్రైవేటీకరణ ఆపాలని ఈరోజు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిక జారీ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అదే సందర్భంలో గిరిజనుల హక్కులు, చట్టాలు కాపాడాలి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వారిలు ఇచ్చిన హామీ గిరిజన నిరుద్యోగకి జియో నంబర్ 3ను చట్టబద్ధత కల్పించాలి, ఇచ్చిన హామీ నెరవేర్చాలి. ఐటీడీలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్ రెన్యువల్ చేయాలి. గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఇచ్చిన హామీ ఇప్పటికీ తొలి సంతకం ఇంకా నెరవేర్చలేదు. గిరిజన ప్రజానికానికి చాలా అది అవమానకరంగా మేము ఈరోజు భావిస్తున్నాం. ఇదే సందర్భంలో గత వారం కేజీబీఏ పాఠశాలలో 37 టీచర్ పోస్టులు నాన్ టీచింగ్ నోటిఫికేషన్ ఇస్తే ఒకే ఒక పోస్టు ఉంది గిరిజనులకు. అల్లూరి సీతారామరాజు గిరిజన ఏజెన్సీ జిల్లాలో చాలా సిగ్గుచేటు. ఆ నోటిఫికేషన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. 1/70 చట్టం పటిష్టంగా 5వ షెడ్యూల్ ఏరియాలో పటిష్టంగా అమలు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీజీ గారు 155వ జన్మదినం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.